విజయనగరం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు సీఎం క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోవాలన్నారు. విజయనగరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సూర్యనారాయణ రాజు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఆసపు వేణు, కార్పొరేటర్ రాజేష్ మురళి, బంగారం నాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆఖరికి ఆ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి సిట్ ఏర్పాటు చేశారు, సిబిఐ ఏర్పాటు చేశారు. ఆరోపణలు జంతువు కొవ్వుతో లడ్డూ ప్రసాదం చేస్తున్నారని, పశువు కొవ్వుతో, పంది కొవ్వుతో, ఇతరత్ర అనేక ఆరోపణలు బాధ్యత కలిగిన వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు చెప్పడం, మరి ఆయన మాటల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, మా ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా, కమిటీ సభ్యులుగా చేసిన వ్యక్తులు అవ్వచ్చు, చాలా బాధపడి ఇటువంటి ఆరోపణలు చేసే మనుషులు వ్యక్తిత్వాన్ని విడనాడి చేసి సుప్రీంకోర్టుకి వాళ్ళ తాలూకా రిపోర్ట్లు ఇచ్చినప్పుడు ఇందులో ఏ విధమైన కొవ్వు కలవలేదు,